హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. తులసికి ఇంటికి కోర్టు నుంచి నోటీసులు వస్తాయి. తన భర్త నందు విడాకులను రద్దుని చేసేసుకొని తులసిని భార్యలాగా అంగీకరిస్తున్నట్టు ఇక ఇంటికి పోస్ట్ వస్తుంది. ఇక వాటిని చూసిన తులసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నందులో ఇంత మార్పు రావడానికి గల కారణం ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ సూపర్గా ఉండబోతుంది. ఈ వీడియోని చివరి దాకా చూడండి. అంతేకాకుండా ప్రతిరోజు ఈ సీరియల్స్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే తులసి తన తెలివితేటలతో ఆఫీస్కే రాను, కావాల్సి వస్తే జైలుకి వెళ్తాను అన్న నందుని ఇక తన తెలివితేటలతోని తన మాటలతోటి ఆఫీస్కి వచ్చేటట్టు చేస్తుంది. ఏవండి, పెళ్ళి అయిన కొత్తల్లో మీరు ఎలా ఉండేవాళ్ళు? మీ ఆలోచనలు ఎంత గొప్పవిగా ఉండేవో తెలుసా? నా మాటను కూడా పట్టించుకునే వాళ్ళే కాదు, 24 గంటలు ఆఫీస్ గురించే పట్టించుకునేవాళ్ళు. కానీ ఏమిటో, నాకు విడాకులు ఇచ్చేసిన తర్వాత నుంచి కూడా మీలో ఏదో పిరికితనం చూస్తున్నాను. మీకు ఏదో భయం, ఒక ఆడదాని మీద నేను ఓడిపోతానని భయమా అని చెప్పేసేసి తులసి నందుని రెచ్చగొడుతుంది. ఇక నందు అంటాడు, నేను పిరికివాణ్ణి కాదు, నేను ఎప్పుడు కొత్త ఆలోచనలతోనే ముందుకు వెళ్తున్నాను అని నిరూపిస్తే ఏం చేయాలి చెప్పు అని అనగానే, సరే అయితే ఆఫీస్కి వచ్చి 3 నెలల లోపల ప్రాజెక్ట్ అయ్యేటట్టు మీరు 2 కోట్ల పెనాల్టీని కట్టేసేటట్టు చేయండి. అప్పుడు మీరు నిజంగా గ్రేట్ అని ఒప్పుకుంటాను, మీరు పిరికివాడు కాదని తెలుసుకుంటాను అని చెప్పేసి తులసి అనగానే, సరే అయితే రేపు ఉదయం నుంచి నీతో పాటు నేను ఆఫీస్కి వస్తున్నాను, చూస్తావు కదా అని చెప్పేసి నందు సీరియస్గా వెళ్ళిపోతాడు. లాసి అనుకుంటుంది, అమ్మో తులసి, నీ దగ్గర ఏముంది? కావాలని నందుని రెచ్చగొట్టి ఆఫీస్కి వచ్చేటట్టు చేస్తావా? చెప్తా నీ సంగతి అని చెప్పేసేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక నందు అంటాడు, తులసి, నువ్వు ఎంప్లాయీస్కి 1 మంత్ శాలరీ ఇస్తాన్నావు కదూ, ఆ 1 మంత్ శాలరీ రెడీగా పెట్టుకో, రేపటి నుంచి ఈ నందు ఏంటో తేలుస్తాను అని చెప్పేసి నందు కూడా అంటాడు. ఇక ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళు చూస్తారు. ఇక అప్పుడు శృతి అంటుంది, ప్రేమ్, అంకులు ఆంటీ కలిసిపోతారు త్వరలోనే, నాకు ఆ నమ్మకం ఉంది అని అనగానే, ఎలా చెప్తున్నావు అని అంటూ ఉంటాడు ప్రేమ్. ఎలానంటే, ఆంటీ అంకుల్ని ఆఫీస్కి వచ్చేటట్టే చేసింది. ఆఫీస్లో అంకుల్ త్వరగా ఇక ప్రాజెక్ట్ని సాధిస్తారు, ఎందుకంటే ఇప్పుడు అంకుల్లో కొత్తగా ఒక ఖచ్చితనం అనేది వచ్చింది అని అనగానే, అదంతా పక్కన పెట్టు, ఇప్పుడు అమ్మ శాలరీస్ని కలెక్ట్ చేయాలి, 1 మంత్ శాలరీస్ని ఎంప్లాయీస్కి ఇవ్వాలి, కానీ దివ్య ఫీజే కట్టేసింది, ఇప్పుడు అమ్మకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అమ్మ కొత్త ప్రాబ్లంని ఫేస్ చేస్తుంది శృతి అని చెప్పేసి ప్రేమ్ అనగానే, ఇక ప్రేమ్ని లోపలికి తీసుకొని వచ్చి, ప్రేమ్, ఇది మా అమ్మ నాకు గిఫ్ట్గా ఇచ్చిన నెక్లెస్, తరతరాలుగా మా అమ్మ దగ్గర నుంచి నాకు వచ్చింది. ఇది మా అమ్మ ప్రతిరూపం. మా అమ్మ లేకపోయినా కూడా నా కష్టాలని బాధలను ఈ నెక్లెస్ చూసే చెప్పుకుంటాను. ఈ నెక్లెస్ని తాకట్టు పెడితే చాలా డబ్బులు వస్తాయి, కాబట్టి ఆ డబ్బుల్ని ఆంటీకి ఇస్తే ఆంటీ ఎంప్లాయీస్కి 1 మంత్ శాలరీ ఇచ్చేస్తారు అని చెప్పేసి అనగానే, కానీ శృతి, ఇది మీ అమ్మ జ్ఞాపకార్థం కాదు అని అనగానే, మనం ఏమీ దీన్ని అమ్మేయటం లేదు, జస్ట్ తాకట్టు పెడుతున్నాం అని చెప్పేసేసి ఇక ప్రేమ్ దగ్గర నుంచి డబ్బులు వచ్చేటట్టు చేస్తుంది. ఇక నైట్ అంతా కూడా తులసి ఆలోచిస్తుంది, ఈ డబ్బులు ఎలా ఇవ్వాలి? ఉదయాన్నే ఆయన ఆఫీస్కి వస్తానంటున్నారు, కానీ నేను ఎంప్లాయీస్కి 1 మంత్ శాలరీస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది తులసి. అప్పుడు ప్రేమ్ అలానే శృతి ఇద్దరు కూడా వచ్చి తులసి చేతిలో ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన శాలరీ అమౌంట్ని పెడతారు. ఒక్కసారిగా తులసి ఆ డబ్బుని చూసి, ఇంత డబ్బులు మీకు ఎక్కడివి అని చెప్పేసి అనగానే, అంకిత వచ్చి, నేను చెప్తాను ఆంటీ, వాళ్ళ అమ్మ జ్ఞాపకార్థంగా ఉన్న నెక్లెస్ని తాకట్టు పెట్టి ఈ ఇంటికి ఏదో ఉద్ధరిచ్చేస్తున్నానని ఫోజు కొడుతుంది శృతి, అలా వచ్చినాయి డబ్బులు అని అనగానే ఒక్కసారిగా తులసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, అమ్మ శృతి, ఇది మీ అమ్మ జ్ఞాపకార్థం, దాన్ని నువ్వు తాకట్టు పెట్టావా అని అనగానే, ఆంటీ, నేను జస్ట్ తాకట్టు పెట్టాను, ఈ డబ్బు ద్వారా మీరందరూ కూడా ఆనందంగా ఉంటారు, ముందు మీరు ఉదయాన్నే ఈ డబ్బు తీసి ఎంప్లాయీస్కి ఇచ్చేసేయండి, ఆ తర్వాత మీరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు బిజినెస్ని, మా అమ్మ జ్ఞాపకార్థం ఏముంది, మళ్ళీ కూడా మేము విడిపించుకుంటాం, అయినా ప్రేమ్కి కూడా మ్యూజిక్ ఆల్బమ్స్ వస్తున్నాయి, 1 మంత్లో విడిపించేస్తాం, మీరేమీ బాధపడద్దు అని చెప్పేసి అనగానే, ఇది చిన్న అమౌంట్ కాదు కదమ్మా శృతి అని అనగానే, ఆంటీ, ఈ డబ్బులు కనుక మీరు తీసుకోకపోతే నా మీద ఒట్టు అని అనగానే ఒక్కసారిగా శృతిని హక్ చేసుకుంటుంది తులసి. ఇక ఉదయాన్నే నందు గట్టిగా అరుస్తూ తులసి అని అంటూ ఉంటే, చెప్పండి అని అంటూ ఉంటుంది. చెప్పడం ఏంటి, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు టైంకి వెళ్ళాలి, రెడీనా అని అనగానే, రెడీనండి అని అంటూ ఉంటుంది. మరి అమౌంట్ అని అనగానే, అమౌంట్ కూడా రెడీనండి అని చెప్పేసి అనగానే,
సరే అయితే పద వెళ్దాం అని అనగానే ఇక లాస్య అని చెప్పేసేసి అంకిత అంటుంది. లాస్య లాస్య అని ఇక ప్రేమ్ నందు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే 1 మినిట్ నేను ఫ్రెష్ అవుతున్నాను నందు, రెడీ అవుతున్నాను అని అనగానే ఇక వెంటనే తులసి చేతిని పట్టుకుని నందు గబా గబా తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నందు అలా తులసిని చేతిని తీసుకుని వెళ్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక నందు ఏమో తులసిని తీసుకుని వెళ్ళిపోతాడు. లాస్య రెడీ అయి కిందకి వస్తుంది. ఏరి వీళ్ళెవరూ లేరేంటి అని అనగానే అనసూయమ్మ అంటుంది, నువ్వేంటి లాస్య ఇంత లేటు చేసావు, వాడు ఆఫీస్కి వెళ్తున్నాడు, లేటుగా అయినా సరే వెళ్ళడట, ఎవరి గురించి వెయిట్ చేయడని చెప్పేసి తులసిని తీసుకొని వెళ్ళిపోయాడు అని అనగానే అవునా, నందులో ఇంత సడన్గా చేంజ్ ఏంటి అని చెప్పేసేసి లాస్య ఆశ్చర్యపోతుంది. ఇక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అందరూ కూడా విషెస్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తూ ఉంటారు. ఇక తులసి నందు చేతిలో ఇక క్యాష్ని పెడుతుంది. ఏవండి మీ చేతుల మీదే ఎంప్లాయీస్ అందరికీ కూడా శాలరీస్ ఇవ్వండి, తర్వాత ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ అయిన తర్వాత అందరికీ కూడా ఒకేసారి అమౌంట్ని శాలరీస్ ఇస్తామని చెప్పండి అని అనగానే ఓకే నువ్వు మాట మీద నిలబడ్డావు అని చెప్పేసి ఎంప్లాయీస్ అందరినీ కూడా పిలిచి నందు శాలరీస్ని ఇస్తాడు. మిగతా శాలరీస్ని కూడా ఇలానే అందరూ ఆనందంగా తీసుకోవాలంటే అందరూ కష్టపడి పనిచేయాలి అని చెప్పేసేసి ఇక నందు అందరికీ కూడా స్పీచ్ ఇస్తాడు. ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎక్కడ ఏది చేస్తే ప్రాజెక్ట్ త్వరగా అవుతుంది అని చెప్పేసిన ఎన్నో కూడా చెప్తూ ఉంటాడు నందు. ఇక చాలా చాలా చాకచక్యంగా ఇక నందు చేస్తూ ఉంటాడు. తులసి కూడా నందుతో పాటు కలిసిపోయి చేస్తుంది. ఇలా ప్రతిరోజు తులసి నందు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. లాస్యని అయితే నందు పూర్తిగా మర్చిపోతాడు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే. ఆఫీస్లో ఇక వాళ్ళ క్యాబిన్లో కూడా తులసితో పాటు లంచ్ చేస్తూ ఉంటాడు. ఇలా నందు నవరాత్రులు అన్ని రోజులు కూడా కష్టపడి ఇక నెల రోజుల్లోనే ప్రాజెక్ట్ని దక్కించుకుంటాడు. 3 నెలల లోపల 2 కోట్ల అప్పుని కూడా ఇచ్చేసే అంత గొప్ప స్థాయికి వస్తాడు. ఇదంతా చూసిన తులసి, ఏవండి మీలో ఇదంతా బయటపడ్డానికే ఆ రోజు మీతో నేను చాలా గర్వంగా కోపం వచ్చేటట్టు మాట్లాడాను అని చెప్పేసి అనగానే నందు ఇక తులసి చేతుల్ని పట్టుకొని ఇక థ్యాంక్ యూ సో మచ్ తులసి అని అనగానే ఇక తులసి ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నందు అనుకుంటాడు, నీకు ఇలా ఒక్క థ్యాంక్స్ చెప్తే సరిపోను తులసి, అప్పుల్లో కూరుకుపోయిన నన్ను మళ్ళీ మామూలుగా చేసావు. పెళ్ళి అయిన కొత్తల్లో నందు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాడో అంత స్ట్రాంగ్గా చేసావు. నువ్వేంటో నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. నీకు నేను విడాకులు ఇచ్చేసినప్పటికీ కూడా నా పతనాన్ని చూడకోకుండా నా విజయాన్ని చూడాలి అని చెప్పేసేసి ఇక భారీలాగా నన్ను ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చావు. నేను జీవితంలో దూరం చేసుకుంటే నా ఆనందాన్ని, నా విజయాన్ని, నా జీవితాన్నే కోల్పోయినట్టు అని చెప్పేసేసి నందు ఇక జడ్జి గారికి ఒక లెటర్ని రాస్తాడు. లెటర్ని రాసి నా భార్యకు నేను విడాకులు ఇచ్చి సంవత్సరం కూడా కాలేదు, ఆ విడాకులు నేను రద్దు చేసుకోవాలి అనుకుంటున్నాను. కాబట్టి నేను తులసికి మళ్ళీ కూడా భర్తలాగా ఉండాలి అనుకుంటున్నాను. దయచేసి మా విడాకులను రద్దు చేయండి అని చెప్పేసేసి కోర్టు వారికి ఇక పోస్టు పంపుతారు. ఇదంతా చూసిన కోర్టు వాళ్ళు తులసికి ఇక నోటీసులు పంపిస్తారు. ఇంట్లో ఉన్న తులసికి ఒక్కసారిగా తులసి పేరు మీద కొరియర్ రావడంతో నా కొరియర్ వచ్చిందా అని చెప్పేసేసి ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసి చదవంగానే తులసికి కళ్ళమట నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇక ప్రేమ్, శృతి, అనసూయమ్మ భర్త అక్కడే ఉంటారు. ఏంటమ్మా తులసి ఏమైంది, ఎందుకలా కళ్ళమట నీళ్లు వస్తున్నాయి అని చెప్పేసి అనగానే ఇక ఏమైందమ్మా చెప్పు అని అనగానే తులసి అలానే ఉండిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక పక్కనే ఉన్న ప్రేమ్ ఆ లెటర్ని తీసుకొని చదువుతాడు. శృతి కూడా మొత్తం కూడా చదువుతూ ఉంటుంది. ఇక వెంటనే శృతి అయితే అమాంతం తులసిని హక్ చేసుకొని మీ మంచితనాన్ని అంకుల్ అర్థం చేసుకుంటాడని నాకు తెలుసా ఆంటీ అని అనగానే ఒరే ప్రేమ్ ఏమైందిరా, ఎందుకు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని అనగానే తాతయ్య అమ్మకి ఇచ్చిన విడాకులను నాన్న రద్దు చేసుకున్నారు, అందుకని చెప్పేసేసి ఇదిగోండి అమ్మకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు, కోర్టు నుంచి విడాకులు రద్దు అయినట్టు లెటర్ కూడా వచ్చింది అని అనగానే అవునా నందులో ఇంత మార్పు వచ్చింది అని చెప్పేసి ఇక హ్యాపీగా ఉంటారు అందరూ కూడా. ఇక వెంటనే పైనుంచి నందు వస్తాడు. తులసిని చూసి ఇక వెంటనే తులసి నందు దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెడుతుంది. ఇక వెంటనే తులసిని లేపి చూడు తులసి, జీవితంలో నువ్వు నా కోసం ఎన్నో చేశావు, కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఇంకా ముందుకు నడిపావు. కానీ ఇన్ని రోజులు కూడా నీ ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. ఎలాంటి వాడైనా ఒక్కొక్కసారి ఆలోచన శక్తి రాదు. ఇన్ని రోజులు నేను అలానే ఉండిపోయాను. కానీ ఇప్పుడు నా భార్యకి, నా పిల్లలకి టైం కేటాయించాలని, నా భార్య అంటే ఏంటో నేను తెలుసుకున్నాను. అందుకని విడాకుల్ని క్యాన్సిల్ చేసుకున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లాస్య షాక్ అయిపోతుంది.
ఇక లాస్య షాక్ అయిపోయి ఇక నందుని ఇక పర్సనల్గా కలవాలని చెప్పేసి నందు ఒక్కడే ఉన్నప్పుడు లాస్య వెళ్తుంది. వెళ్ళి ఏం చేస్తున్నావు నందు నువ్వు అని అనగానే లాస్య నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నేను తులసిని అర్థం చేసుకున్నాను. ఈ స్టేజ్లో ఇక నేను పెళ్లి చేసుకోవటం కాదు కదా, నేను ఏమీ చేయలేను, నేనైతే నిన్ను ఇక పట్టించుకోను అన్నట్టు చెప్తాడు. మరి నిన్నే నమ్ముకున్న నా పరిస్థితి ఏంటి నందు అని లాస్య అనగానే, చూడు లాస్య, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటావని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జీవితంలో ఆడవాళ్ళకి పిల్లలంటే ప్రాణంగా ఉంటారు. అటువంటి కన్న బిడ్డను కూడా నువ్వు వదిలేశావు. నీ కన్న బిడ్డనే వదిలేసిన దానివి. నువ్వు నన్ను జీవితంలో డబ్బు వచ్చిన తర్వాత నా డబ్బు తీసుకొని వదిలేవని గ్యారెంటీ ఏముంది? నీకంటూ ఒక భర్త, నీకంటూ ఒక కొడుకు ఉన్నాడు. ఇన్ని రోజుల్లో ఏ రోజైనా హాస్టల్కి వెళ్ళిపోయిన నీ కొడుకుని చూసావా? కనీసం ఒకరోజు కొడుకుతో ఫోన్ మాట్లాడావా? ఒక్కరోజున వాడిని వెళ్ళి కలిసావా? కానీ నువ్వు నన్ను నా మీద ప్రేమ చూపిస్తున్నావు. ఇదంతా కూడా కేవలం డబ్బు కోసమే లాస్య. నీ నిజస్వరూపం నాకు ఆఫీస్లోనే తెలిసింది. నువ్వు ఎన్ని కోట్లు నీ వెనకాతల వేసుకున్నావో నాకు బాగా తెలుసు. ఇక నీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నీ కొడుకు దగ్గరికి వెళ్తావో, నీ భర్త దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం, కానీ నా ఇంట్లో మాత్రం ఉండటానికి వీల్లేదు అని చెప్పేసేసి నందు లాస్యకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ watching friends.